ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాటలు మంటలు రేపుతున్నాయి. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగినటువంటి రసాభాస ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది కాస్త చొప్పదండి నియోజకవర్గానికి చేరింది. దీనిలో మేడిపల్లి సత్యం, కౌశిక్ రెడ్డి ఘటన జరిగిన తర్వాత మేడిపల్లి సత్యం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీన్ని కౌశిక్ రెడ్డిని కట్టడి చేయాలి, లేదంటే కేటీఆర్, హరీష్ ఇతర ముఖ్య నేతల ఇళ్లను ముట్టడిస్తాం, తరిమి కొడదామని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. దీనికి కౌంటర్గా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడడం జరిగింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని నిరసిస్తూ చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు అందరూ మండిపడ్డారు. రవిశంకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రవిశంకర్ ఇంటిని ముట్టడించడానికి కార్యకర్తలందరూ పరుగున వచ్చారు. ఇది కాస్త సమాచారం అందుకున్నటువంటి పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే లాగా ఇది కాస్త వివాదం కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. దీని మధ్యలో చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇరు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, నేతల గొడవ కాస్త సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చర్చించుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు అని చెప్పి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక సైకోలాగా ఇవాళ ఒక పిచ్చి కుక్క కదా ఏ విధంగా అయితే గ్రామాల్లో పడి స్వైర విహారం చేస్తుందో, నిన్న కలెక్టరేట్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లాకు చెందినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లాకు చెందినటువంటి ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో ఒక పిచ్చి కుక్క మాదిరిగా ప్రవర్తించి ఇలా ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరనివ్వద్దు అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని ఇవాళ మొత్తం కూడా రసాభాస చేసి డిస్టర్బ్ చేసినటువంటి ఉదంతం మనం అందరం చూసినాం. ఇవాళ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇట్లాంటి సైకోలను, పిచ్చి కుక్కల్ని ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తుండ్రు. కేసీఆర్ గారు 2014 సంవత్సరంలో అధికారంలో వచ్చినప్పుడు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మరొకసారి 2018లో ప్రజలంతా 88 సీట్లు గెలిపించినా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 19 మంది శాసనసభ్యులు ఆనాడు గెలిస్తే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు, వీళ్ళకి ప్రతిపక్ష హోదా తొలగించాలి, వీళ్ళ కనుక ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజల పక్షాన వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పి ఆనాడు 12 మంది ఎమ్మెల్యేలు నాక్కొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి నీచపు పార్టీ ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ముమ్మాడికి బీఆర్ఎస్ పార్టీ. 2014 నుంచి 2013 వరకు, వాళ్ళు 23 వరకు దాదాపు 60 మందికి పైగా తెలుగుదేశం శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులు, బీఎస్పీకి చెందినటువంటి శాసనసభ్యులు, ఇంకా వాళ్ళు ఎంత నీచానికి దిగారంటే కమ్యూనిస్టులకు ఒక సైద్ధాంతిక బలం ఉంటుంది. వాళ్ళు నిజానికి కూడా ఎప్పుడూ పార్టీలు మారరు. ఇలా కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను కూడా ప్రలోభపెట్టి పార్టీని మార్చినటువంటి నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ది. ఇలా బిడ్డ కౌశిక్ రెడ్డి, ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు మొట్టమొదట ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ పార్టీని. నువ్వు ఏదైనా ఉద్యమం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు చేయాలి. ఇలా పిచ్చి మాట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యమైన స్వేచ్ఛ అంటే ఎక్కువ గౌరవం ఇస్తాం. గత సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రజలంతా గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రజాస్వామ్యం నమ్మాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు స్వీకరించాలని చెప్పి ఒక గొప్ప మనసుతోటి మీరు ఇన్ని రోజులు ఏం చేసినా కూడా
ఓపికతోటి సంయమనం పాటించినాం. ఇప్పుడు చెప్తున్నాం, కౌశిక్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరగని అని చెప్పినావా? నీకు దమ్ముంటే, నువ్వు మొగనువైతే రా, ఇప్పుడే రా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాకు. నువ్వు తిరిగామో మేము తిరిగామో, నువ్వు రోడ్ల మీద తిరగని అనుకుంటాం కదా. మేము ఒక్క క్షణం నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఇంట్లో నుంచి ఒక గడప కూడా దాటి బయటకు రావు బిడ్డ, జాగ్రత్త. తమాషాలు చేస్తున్నావా? ఎవడెవడు ఆడిస్తుండు నిన్ను? అందరి బండారం బయట పెడతాం. ఇలా నిజంగా నిన్ను ఎన్నుకున్నందుకు హుజురాబాద్ ప్రజలు కూడా బాధ పెడుతున్నారు. ఇట్లాంటి సైకోగా మేము ఓటేసినాం, ఇట్లాంటి పిచ్చి కుక్కగా మేము ఓటేసినాం అని చెప్పి ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకొచ్చినాం. ఆనాడు ఎన్నికల్లో ఒక ఎమోషనల్గా అయితే జైత్రయాత్రకు రాలి, లేదంటే శివయాత్రకు రాలి అని చెప్పి ప్రజల్ని ఒక ఎమోషనల్ గురి చేసి పోని పాపం ఒక్కసారి వేద్దామని చెప్పి నిజంగా హుజురాబాద్ ప్రజలు దయతలిస్తే నువ్వు వాళ్ళని అవమానించినట్టు, వాళ్ళని అగౌరవపరిచినట్టు నీ ప్రవర్తన ఉంది. తక్షణమే నీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను ఎక్కడ కూడా తిరగనీయం బిడ్డ. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కూడా కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగనీయం. అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా నిన్న జరిగిన ఉదంతం మీద వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ స్పందించాలి. ఇలా ఎక్కడైతే నిన్న గొడవ చేసినావో అక్కడ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు. నీ పాపం కొంతమైనా పడుతుంది, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే అమాయకులు, ఏం చేతగానని అనుకుంటున్నావా? నువ్వు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం. ఇన్ని రోజులు ఓపిక పెట్టినాం. నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా, ఎన్ని వెధవ పనులు చేసినా, ఎంతమందిని రెచ్చగొట్టి కవ్వింపు చర్యలకు దిగినా కూడా, ఎందుకంటే మాదొక 130 సంవత్సరాలకు పైగా చరిత్రను ఒక జాతీయ పార్టీ. మీరు తొందరపడ్డారనో, మీరు పిచ్చి కుక్కల్లాగా ప్రవర్తించే పార్టీ కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప జాతీయ నాయకులు స్వాతంత్రం ముందు నుంచి కూడా ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ కార్యకర్తలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని గౌరవించే సంస్కృతిని అలవాటు. నీలాంటి సంస్కృతి దిగితే ఇలా మాకు యూత్ కాంగ్రెస్ ఉంటుంది, ఎన్ఎస్ఏ ఉంటుంది. ప్రతి గ్రామంలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి. నిన్న జరిగిన సంఘటన మీద శాసనసభ స్పీకర్ గారు కూడా ఫిర్యాదు చేస్తారు. గతంలో శాసనసభను కించపరిచే విధంగా అనేక సార్లు మాట్లాడినరు. ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే విధంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తుంది తప్ప డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం, కరీంనగర్ సిపి గారికి ఫిర్యాదు చేస్తాం. తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మున్ముందు ఇదే ప్రవర్తన ఉంటే మాత్రం ఒళ్ళు బగలబొట్టడం ఖాయమని హెచ్చరిస్తూ కౌశిక్ రెడ్డికి మరొకసారి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొన్న ఇక్కడ చొప్పదండి శాసనసభ్యులు ఓ చిల్లరగాడు స్థాయి మరిచి అనేక అంశాలు మాట్లాడుతున్నాడు. చిల్లరంటే ఇక ఆయన ఏమనాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే చాలా విషయాలు ఎన్నికల కంటే ముందు ఆయన గురించి చెప్పాలంటే నేను ఇప్పటివరకు 13 నెలల్లో ఒక్కసారి కూడా తన గురించి నేను మాట్లాడిన సందర్భం రాలే. ఎందుకంటే అధికారం ప్రజలు ఇచ్చారు, మోసపోయారు, అబద్ధాలు చెప్తే చచ్చిపోతా అంటే కాలు మొక్కి ఒక్క అవకాశం ఇయ్యండి,
అని అంటే ప్రజలు మోసపోయి అవకాశం ఇస్తే సరే నడవని, గెలిచిన ఆయన నేను చేసిన పనులన్నా కంటిన్యూషన్ చేయలేకపోతాడా? 13 నెలలుగా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని దద్దమ్మ ఇవాళ చొప్పదండి ఎమ్మెల్యే. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి 13 నెలలుగా తీసుకురాలేని ఒక దద్దమ్మ ఆయన. మరి ఇలా తెలంగాణ తెచ్చిన వాళ్ళు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశిస్తే, హరీష్ రావు గారిని ఉద్దేశిస్తూ మరి నీచంగా తక్కువ చేసి మాట్లాడడం మరి చాలా, ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు కానీ ఎట్లా మాట్లాడాలనో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నాడు. తరిమి కొడతాడట, ఆఫీసులకి వచ్చి తరిమి కొడతా, రోడ్డు మీద కొడతా, ఆఫీసులకి వచ్చి కొడతా అని చెప్తున్నాడు. రా బిడ్డ, అరే రా, దమ్ముంటే ఏడికి వస్తావు రా, ఒక్క కార్యకర్త మీద చేయి బిడ్డ, వీపు విమానం మొదలవుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఏమనుకుంటున్నావు? బీఆర్ఎస్ నాయకులు అంటే ఏమనుకుంటున్నావు బిడ్డ? తెలంగాణ తెచ్చిన వాళ్ళం, గులాబీ జెండా వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం బిడ్డ. నీ అటువంటి ఊకదంపుడు మాటలకు బెదిరింపులకు భయపడతాం అనుకుంటున్నావా? నేను ప్రజలకు గెలిపించింది దేని కొరకు? అభివృద్ధి చేయి బిడ్డ. నీకు చేతనైతే అసెంబ్లీకి పోయి నిద్రపోయో దద్దమ్మవు, వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. నువ్వు ఇవాళ కేటీఆర్ గారిని పట్టుకొని మాట్లాడతావా? హరీష్ రావు గారిని పట్టుకొని మాట్లాడతావా? ఇవాళ నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, నీకు చేతనైతే నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపి. నువ్వు ఉరికిచ్చి కొడతాను కదా, రా ఇప్పుడు రోడ్డు మీకు రా, ఎక్కడికి వస్తావో చెప్పు, నువ్వు ఎక్కడికి వస్తావో చెప్పు, నేను ఎక్కడికి రావాలని వస్తా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వస్తాం బిడ్డ. బిడ్డ నిన్ను కోరుట్లపేట దాకా ఉరికిచ్చి 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 కొడతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, నాయకులందరూ కూడా. నాలుక చీరేస్తా, నాలుక చీరేస్తా. నీది ఏ స్థాయి? నీ స్థాయి ఎంత? నువ్వెంత? మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడ పురుగులు ఉండు అన్నట్టు నీ భాగోతం మొత్తం ఇవాళ బయటపడుతుంది. చీకటి భాగోతం బయట పెడతా. చొప్పదండి ఎమ్మెల్యే, ఖబర్దార్, ఖబర్దార్ బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మరొకసారి. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో నీ సంగతి చెప్తాను బిడ్డ. ఏమనుకుంటున్నావు? హైదరాబాద్ పోయినా, హైదరాబాద్ పోతే అరే మీ ఎమ్మెల్యేనా గిట్లా గట్లా అని మాట్లాడితే, ఇక గట్లనే ఉన్నదన్న పరిస్థితి. మరి మా ప్రజలు మోసపోయారు, కాలు మొక్తా అంటే చచ్చిపోతా అంటే మోసపోయారు, ఇలా గోసపడుతున్నారు అంటే ఆయన ఫోన్ నంబర్ తీసి, అన్న మేము ఎప్పుడో ఆయన ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకున్నాం, ఆ ఫోన్ నంబర్లో ఆల్ పార్టీ అనే పేరేంది? మన ఎమ్మెల్యే పేరేంది? ఆల్ పార్టీ సత్యం అని ఆయన ఫోన్ నంబర్లో ఫీడ్ చేసుకున్నారు. ఇది నా దౌర్భాగ్య పరిస్థితి. తెలుగుదేశము అన్ని పార్టీలు ఇదే. కేటీఆర్ కాళ్ళు మొక్కినావు కదా దద్దమ్మా, పార్టీలకు వస్తాను ఈ కేటీఆర్ కాళ్ళు మొక్కిన దద్దమ్మ వేస్ట్ ఫెలో ఇలా కేటీఆర్ గురించి మాట్లాడతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.